జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు మండలాలకు చెందిన 75 కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ 75,08,700 విలువగల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇచ్చిన గనక మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కొరకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లయింది, తెలంగాణ ప్రజలు ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు. మా లబ్ధిదారులకు, మా అమ్మలందరికీ, మా బాపులకు అందరికీ పేరు పేరు నమస్కారం. అమ్మ అందరికి కూడా నేను తొందరగా వచ్చినా, మీరందరూ లేట్ వచ్చారు కాబట్టి లేట్ అయింది. నేనే తొందరగా వచ్చి కూర్చున్నాను మీ అందరి కోసం. 2-3 ప్రశ్నలు. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, వెనకాల ముందల మహిళలు ఉన్నారు. మనకు నేను డాక్టర్ కదా కొన్ని ప్రశ్నలు అడుగుతా. డాక్టర్ ఇప్పుడు వీళ్ళెవరు రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో అలాంటి వాళ్ళే మాట్లాడేది. నేను డాక్టర్ కాబట్టి నేను 2-3 ప్రశ్నలు అడుగుతా. పెద్ద మనుషులు చెప్పాలి, వెనకాల కూర్చున్న పెద్ద మనుషులు. 2014 కంటే ముందు, అంటే కేసీఆర్ గారు రాకముందు కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే మన ఊర్లలో? 7 గంటలు కరెంట్ ఉంటుండే మనకు. అవునా? కేసీఆర్ గారు వచ్చినాక ఎన్ని గంటలు కరెంట్ వచ్చింది? 24 గంటలు కరెంట్ వచ్చింది. రెండొక ప్రశ్న, బీడీ కార్మికులు ఉన్నారు అయినా? ఉన్నారు కదా? కేసీఆర్ గారు రాకముందు బీడీ కార్మికులకు ఎంత పెన్షన్ వస్తుండే? केसीआर से पहले अम्मा, केसीआर साहब से पहले कितने आता था पेंशन? बीडी लोग को नहीं आता था, 200 भी नहीं आता था। सुनना सिर्फ केसीआर साहब आने से पहले 1000 रुपये